హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రాష్ట్రంలో కార్మికులందరికీ కూడా శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు గారు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఒక రాష్ట్రంలోనే అసంఘటిత రంగంలోనే 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సూచించారు. ఇక ప్రసూతికి 20,000, వివాహానికి 40,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు కల్పించాలని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించాలని, యూనివర్సల్ హెల్త్ పాలసీతో పాటు కార్మిక శాఖ ద్వారా 2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు, ఆపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా భరించేలా చూడాలని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను కార్మికుల్లో పెంచే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్&టీ, ఎన్సీసీ, మెటల్ సహా వివిధ సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటాబేస్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు పెరిగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం గారు ఆదేశాలిచ్చారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులకు విదేశాలకు వెళ్లి ఆదాయాలు ఆర్జించేలా చూడాలని స్పష్టం చేశారు. నైపుణ్యం పోర్టల్కు అనుసంధానించడంతో పాటు వారు వివిధ కోర్సులు అభ్యసించి విద్యార్హతలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షకు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.